వెల్కమ్ టు D5 న్యూస్. రాష్ట్రంలోని ప్రముఖ విద్యా సంస్థలైన ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యార్థులు గంజాయి సేవిస్తూ దొరికిపోతున్నారని అంటున్నారు. ముఖ్యంగా కాకినాడ, రాజమండ్రి, చిత్తూరు తదితర జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో గంజాయి అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని అంటున్నారు. విశాఖపట్నం, విజయవాడ లాంటి చోట్ల గంజాయితో పాటు డ్రగ్స్ కూడా బానిసలవుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఒక్క ఇంజనీరింగ్ మాత్రమే కాదు, మెడికల్ కాలేజీ ఇంకా ప్రైవేటు, డిగ్రీ కాలేజీల విద్యార్థులు కూడా వీటికి బానిసలవుతున్నారని అంటున్నారు. ఇక కాలేజీల్లో ఏం జరిగినా తల్లిదండ్రులకు చెప్పకుండా విద్యార్థులపై కొన్ని యాజమాన్యాలు కఠిన శిక్షలు విధిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంటర్, డిగ్రీ, బీటెక్ సర్టిఫికెట్లను దగ్గర పెట్టుకొని వేధిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో D5 న్యూస్ ప్రత్యేక కథనం మీకోసం. ఉభయ తూర్పు గోదావరి జిల్లాలోని ప్రధానమైన కాకినాడలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో గంజాయి కంపు కొడుతుంది. పైకెంతో స్ట్రిక్ట్ గా కనిపించి వాటిలోనే ఈ పైత్యం ఎక్కువగా ఉందని అంటున్నారు. ఒక్కసారి స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రాం కింద కండక్ట్ చేస్తే ఈ కాలేజీల బాగోతాలన్నీ బయటపడతాయని అంటున్నారు. ఇందులో తల్లిదండ్రులేదే బాధ్యత. కాలేజీ వచ్చే వరకే, కాలేజీ నుంచి వెళ్ళాక మాది కాదని యాజమాన్యాలు అంటున్నాయి. వాడు గంజాయి తాగుతున్నాడో, మందు కొడుతున్నాడో, సిగరెట్ కాల్చుతున్నాడో మాకేం తెలుస్తుందనే వితండ వాదనలు చేస్తున్నారు. ఇళ్ల దగ్గర జరగవునాయనా మీ కాలేజీ కంపౌండ్లే కళ్ళు కంపౌండ్లా మారిపోతున్నాయని అంటున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అటవీ ప్రాంతాల నుంచి గంజాయి రవాణా చేస్తున్నారు. సగటున నెలకు 5 చొప్పున రాజనగరం, బొమ్మూరు, ధవళేశ్వరం, కడియం పోలీస్ స్టేషన్ లో గంజాయి కేసులు నమోదవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే కొవ్వూరు, దేవరపల్లి, నల్లజల్ర, ఉండ్రాజవరం, రాజమహేంద్రవరం రూరల్ మండలాల్లో కూడా గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది. కాకినాడలోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీల దగ్గర గంజాయి బ్యాచ్లు ఎక్కువగా తిరుగుతున్నాయని అంటున్నారు. ఇటీవల నార్త్ నుంచి వచ్చిన ఇద్దరు రాజమండ్రి రైల్వే స్టేషన్ లో దిగారు. అక్కడ ఊళ్ళోకి వెళ్లి గంజాయిని అమ్మి తిరిగి వెళ్తూ దొరికిపోయారు. కానీ వారెక్కడెక్కడ అమ్మారో మాత్రం తెలుసుకోలేకపోయారు. ప్రస్తుతం కాకినాడ సమీప ప్రాంతాల్లో యువత గంజాయిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఏజెన్సీ నుంచి వచ్చే గంజాయి కిలో 2000 రూపాయలకు కొంటారు. వాటిని చిన్న పొట్లాలుగా చేసి విద్యార్థులకు 500 రూపాయల చొప్పున అమ్ముతారు. అవి 4 పెద్ద సైజ్ సిగరెట్లలో సరిపోతుందని అంటున్నారు. కాకినాడ, నల్లజల్ర, తణుకు, తాడేపల్లిగూడెం ఇలా ప్రతి చోట గంజాయి బ్యాచ్లు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇలా ఉభయ గోదావరి జిల్లాలో 15 నుంచి 25% గంజాయి తాగే విద్యార్థులు ఉంటారని అంటున్నారు. నిజానికి చెప్పాలంటే ఇంజనీరింగ్ చదువులు విద్యార్థులు ఆడుకునే కళాశాలలుగా మారాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇంటికి వెళ్ళాక స్టూడెంట్ కి ఎటువంటి వర్కులు ఇస్తున్నారు, ఏ ప్రాజెక్టులు ఇస్తున్నారు, వారి చేత ఏం చేయిస్తున్నారు, ఆ మానిటరింగ్ అస్సలు లేదని విమర్శలు ఉన్నాయి. చదువుకునేవాడు గవర్నమెంట్ స్కూల్లో ఉన్నా చదువుతాడు. అది మీ గొప్ప కాదు. చదవలేని వాడికి చదువు చెప్పి తీర్చిదిద్దవలసిన బాధ్యత కాలేజీలపై ఉంది. ఎవడో ఒకడు నెంబర్ 1 ర్యాంకు కొడితే ఆ చెట్టు పేరు చెప్పి కాయలమ్మేసుకుంటారు. తల్లిదండ్రులు కూడా వాడెవడికో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని జాయిన్ చేసేస్తారు. మరి అదే ర్యాంకు నీ కొడుక్కి, కూతురికి రావాలి కదా. పోనీ ఫస్ట్ ర్యాంక్ వద్దు, వాడికి 990 వస్తే మీ వాడికి కనీసం 900 రావాలి కదా. అదెవ్వరు పట్టించుకోరు. ఇది తల్లిదండ్రుల్లో లోపం. కాలేజీకి వెళ్లిన కొడుకు గంజాయి తాగుతున్నాడా, మందు కొడుతున్నాడా కాదని మేధావుల వాదనగా ఉంది. ఇటీవల హైదరాబాద్ లో ప్రముఖ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు గంజాయి సేవిస్తూ దొరికిపోయారు. ఈ విషయాన్ని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ సాండిలియా తెలిపారు. దొరికిపోయిన వారిలో గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన 15 మంది విద్యార్థులు ఉన్నారు. ఇంకా కలినరీ అకాడమీ ఆఫ్ ఇండియా, CBIT, బాసరా IIIT, JNTU, జోగిపేట వీటిల్లో ఇద్దరేసి ముగ్గురుంటే సింబియోసిస్ కాలేజీకి చెందిన 25 మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరూ ఎక్కడో నార్త్ సైడ్ వాళ్ళు కాదండి, మన తెలుగు రాష్ట్రాల విద్యార్థులే, మన ప్రాంత విద్యార్థులే ఉన్నారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో 6 జూనియర్ డాక్టర్లు గంజాయి తాగుతూ దొరికిపోయారు. ఇక ఇండే స్కూల్ విద్యార్థులు కూడా దొరికిపోయారు. ఇకపోతే HICC నోవాటెల్లోని ఆర్టిస్ట్రీ పబ్ లో డ్రగ్స్ సేవిస్తున్న 3 దొరికారు. కేవ్ పబ్ లో ఫారెస్ట్ ఆల్ కెమీ పేరిట నిర్వహించిన పార్టీలో 52 మంది పాల్గొంటే అందులో 33 మంది గంజాయి, కోకేన్, MDMA వాడినట్లు నిర్ధారణ అయింది.
ఇలా దొరికిన వారందరూ ఎవరో కాదండి, వారు విద్యార్థులే. అందులో మీవాడు ఉండకపోవచ్చు, కానీ ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలో చదువుతున్నాడు కదా, రోజు ఆలస్యంగా ఇంటికి వస్తున్నాడు కదా, కొత్త కొత్త ఫ్రెండ్స్ తో తిరుగుతున్నాడు కదా. ఒక లుక్ వేయండి. ఇంతకీ డైరెక్టర్ శాండిల్యే ఏం చెప్పారో తెలుసా? తల్లిదండ్రులకు చెప్పలేదు, ఇంజనీరింగ్ మెడికల్ డిగ్రీ కాలేజీ యాజమాన్యాలకు తెలిపారు. ఏమని చెప్పారంటే, డ్రగ్స్ వాడకాన్ని నిరోధించేలా తగిన చర్యలు తీసుకోవాలి. వాడు క్లాస్ లో ఎలా బిహేవ్ చేస్తున్నాడో, వాడి ఒరిజినాలిటీ ఏమిటో లెక్చరర్ కి తెలుస్తుంది. వారు కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేయాలి. వారప్పుడు పేరెంట్స్ కి చెప్తారు. కానీ ఫీజు కట్టకపోతే తల్లిదండ్రులను స్టూడెంట్లను వేధిస్తారు. కానీ ఇలాంటి విషయాలు చెప్పారు. ఎందుకంటే ఒక డ్రగ్ తీసుకున్న స్టూడెంట్ లేదా గంజాయి తీసుకుంటున్న స్టూడెంట్ ఆ కాలేజీలో ఉన్నాడంటే యాజమాన్యానికి చెడ్డ పేరు వస్తుంది. వెంటనే డ్రాప్అవుట్స్ మొదలవుతాయి. అందుకనే యాజమాన్యాలకి తెలిసినా పట్టించుకోరు. ఆ విద్యార్థి జీవితం నాశనం అవుతున్నా అలా నిర్దాక్షిణ్యంగా చూస్తూ ఉంటారు తప్ప ఏమి చేయరని అంటారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు వీరిని నియంత్రించవలసిన జేఎన్టీయులు అంతా తిలా పాపం తలా పిడికడు అన్న చందంగా మారిపోయాయి. ఉభయ గోదావరి విశాఖ ఏజెన్సీల నుంచి వచ్చే గంజాయి మాత్రమే కాదు, ఒడిశా నుంచి కూడా 60% ఏపీలోకి వస్తుంది. విజయవాడ, విశాఖపట్నం ఇంజనీరింగ్ కాలేజీల్లో డ్రగ్స్ కూడా దొరుకుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అక్కడ ఏడాదికి 5 లక్షల రూపాయలపైనే ఫీజులు వసూలు చేస్తున్నారు. అమెరికాలో ఎంఎస్ చేయడానికి ఎంత అవుతుందో ఈ కాలేజీలో 4 ఏళ్లకు ఇంజనీరింగ్ చదవడానికి అంత అవుతుందని అంటున్నారు. పోనీ ఇక్కడ చదివినోడికి కనీసం 50,000 రూపాయల జీతం వస్తుందా అంటే ఆ 25,000. మరి ఈ మాత్రం దానికి అంత ఖర్చెందుకంటే ఫాల్స్ ప్రెస్టీజెస్ అన్నమాట. తల్లిదండ్రులు ఇలా, యాజమాన్యాలు అలా. అందుకే గంజాయిలా రాజ్యమేలుతుంది.